మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైమ్ ఫర్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనము మేడ్ ప్లస్ ప్రిపోజిషన్, ఓకే, మేడ్ మనం ప్రిపోజిషన్ ఫ్రమ్, ఆఫ్, విత్ ఎలా యూజ్ చేయాలి అంటే మేడ్ వచ్చినప్పుడు ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ విత్ కూడా ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మేడ్ ఫ్రమ్, మేడ్ ఆఫ్, మేడ్ విత్. సో ఈ త్రీ మనకి ఇంపార్టెంటే. సో మేడ్ ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, మేడ్ ఆఫ్, మేడ్ విత్ అనేది మనకి చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. సో మేడ్ విత్ మేడ్ ఫ్రమ్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. దాంతో తయారు చేసేది ఏదైనా మనకి కనిపించదు అనమాట. ఓకే, సో మేడ్ ఆఫ్ అనేది మనకి బేసిక్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో మనం దాన్ని మౌల్డ్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే మనకి విజిబుల్గా ఉంటుంది. ఓకే, సో మేడ్ విత్ ఏంటిది అని అంటే మనం ఏదైనా తయారు చేస్తాం కదా, సో ద ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో కంబైన్డ్గా మనకు కనిపిస్తాయి. సో దాన్ని మనము మేడ్ విత్కి యూజ్ చేస్తాం. సో మేడ్ ఫ్రమ్, ఓకే, మేడ్ ఫ్రమ్ అంటే చూడండి, ఇప్పుడు పేపర్ ఉంటుంది. ఓకే, పేపర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, వుడ్ నుంచి వస్తుంది. కానీ పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. ఓకే, సో మనకి వుడ్ అనేది పేపర్లో కనిపించదు. సో మనము కనిపించని దానికి అంటే అక్కడ వుడ్ ఏదైతే ఉందో అది టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎస్, సో ఇక్కడ చూడండి, మేడ్ ఫ్రమ్ అనే దానికి మనము పేపర్ని, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం పేపర్ తీసుకున్నాం కదా, సో పేపర్ అనేది మనకి వుడ్ నుంచి వస్తుంది. సో వుడ్ అనేది మనకి పేపర్లో కనిపించదు. సో అప్పుడు మనము దిస్ పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. ఓకే, సో మేడ్ ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా మనకి కనిపించకుండా ఉంటుంది అనమాట, ఇన్విజిబుల్ ఉంటుంది. దాన్ని మనం ఒక ప్రోడక్ట్ రెడీ చేస్తాం, అప్పుడు మనం మేడ్ ఫ్రమ్ యూజ్ చేస్తాం. సో మేడ్ ఆఫ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, డోర్ తీసుకున్నాం కదా. సో డోర్ కూడా మనకి వుడ్తోనే తయారు చేస్తాం, కానీ డోర్ తయారు చేసిన తర్వాత కూడా వుడ్ మనకి విజిబుల్గా ఉంటుంది. ఓకే, మనం ఇంటికి డోర్స్ వేసుకుంటాం కదా, డోర్స్ కానీ విండోస్ కానీ వేసుకున్నప్పుడు అక్కడ వుడ్ మనకి విజిబుల్గా ఉంటుంది. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి చేంజ్ అయినా కూడా అక్కడ మనకి వుడ్ కనిపిస్తుంది. సో మేడ్ ఆఫ్ వుడ్ అక్కడ మనం యూజ్ చేయాలి. మేడ్ విత్, సో ఇక్కడ చూడండి, మనం ఏదైనా సూప్ కానీ, సో టమాటో చట్నీ, ఓకే, డిష్ అని ఇచ్చుకున్నాం కదా మనం ఇక్కడ ఎగ్జాంపుల్. సో టమాటో చట్నీ మనం ప్రిపేర్ చేస్తాం. సో అందులో మనకి టమాటోస్ అనేవి కనిపిస్తాయి, అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ లాగైనా సరే మనకి కనిపిస్తాయి. సో మనము ఆ కనిపించే దానికి మనము విత్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో అంటే డిషెస్కి అలాంటి దానికి విత్ యూజ్ చేస్తాం. మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వకుండా, మనం మౌల్డ్ చేసినా కూడా మనకి కనిపించేలా ఉన్నప్పుడు మనము ఆఫ్ యూజ్ చేస్తాం. అండ్ ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ మనకు కనిపించకుండా ప్రోడక్ట్ రెడీ అవుతుందో దానికి మనము ఫ్రమ్ యూజ్ చేస్తాం, మేడ్ ఫ్రమ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, గీ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. ఓకే, గీ అంటే నెయ్యి ఉంటుంది కదా, అది మనకి పాలతోనే వస్తుంది. కానీ అది మొత్తం రెడీ అయిన తర్వాత మనకి పాలు కనిపిస్తాయా, కనిపించవు. సో ఇక్కడ మనము గీ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. ఓకే, సో ద డోర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, ద డోర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. సో డోర్ ఏదైతే ఉందో అది వుడ్తోనే రెడీ చేస్తాం, కానీ ఆ వుడ్ అనేది మనకి డోర్లో కనిపిస్తుంది. సో అలా కనిపించినప్పుడు, విజిబుల్గా ఉన్నప్పుడు, మెయిన్ ఆబ్జెక్ట్, ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది విజిబుల్గా ఉన్నప్పుడు మనము మేడ్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. సో లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మేడ్ విత్కి, ద కార్న్ సూప్ ఈజ్ మేడ్ విత్ కార్న్, గార్లిక్ అండ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ మనము సూప్ దేంతో రెడీ చేస్తున్నాము, కార్న్తో, ఇంకా గార్లిక్తో, వెజిటేబుల్స్. సో ఇక్కడ మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎలిమెంట్స్ అన్ని కంబైన్ చేసినా కూడా మనకు అక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ అంటే కార్న్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. సో అక్కడ మనము విత్ అని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మేడ్ ఫ్రమ్, మేడ్ ఆఫ్ అండ్ మేడ్ with examples. So I hope you understand the video. For more videos, please like, share and subscribe my channel. Thank you.